మన ముందు తరాలతో పోల్చుకుంటే మన జనరేషన్లో ఈ ప్రేమలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఎందుకు ఎక్కువగా విఫలమవుతున్నాయి అంటే ప్రతి అబ్బాయి తన తల్లి ఎంతగా ప్రేమిస్తుందో అంతే ప్రేమను కోరుకుంటాడు తనకు వచ్చే ప్రియురాలు నుంచి లేదా భార్య నుంచి. అలాగే ప్రతి అమ్మాయి తన తండ్రి ఎంత కేరింగ్గా చూసుకుంటాడో అంతే కేరింగ్ను కోరుకుంటుంది తనకు వచ్చే ప్రియుడు నుంచి లేదా భర్త నుంచి. ఇది మనందరికీ తెలిసిన నిజం. కానీ ఇక్కడ మనందరికీ తెలియనటువంటి ఒక నిజం ఉంది. అదే మన ముందు తరాల వాళ్ళకి లేనిది మనకు ఉన్నది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా కన్జ్యూమింగ్ ఎంతలా ఉందంటే దీని గురించి నేను ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్యాజువల్గా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ వీడియో చూశారు. అలాంటి వీడియోస్ మరికొన్ని చూశారు. సరిగ్గా అప్పుడే లంచ్ టైం అయింది. బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నారు. మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోస్ ఏంటో తెలుసా? బిర్యానీకి సంబంధించిన వీడియోస్. ఇలా కేవలం ఫుడ్కు సంబంధించిన వాటి గురించే కాకుండా మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి అది మన ఆర్థిక స్తోమతకు మించి ఉన్నా కూడా ఖర్చు చేస్తున్నాం. ఇలా మన ఆలోచనలో సైతం సోషల్ మీడియానే కంట్రోల్ చేస్తుంది. వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి ఇండివిజువాలిటీ పెరిగిపోయి వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో నేను నా ఆనందం అనుకుంటూ లేని దానికోసం ఆరాటపడుతూ దానిని పొందిన తర్వాత మరొక దాని వెంట అలా వెంట పడుతూనే ఉన్నాడు. ఆ మనిషికి తెలియనిది ఏమిటంటే తనకి ఏం కావాలో తనకే తెలియకపోవడం. మన జనరేషన్లో ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే బెటర్మెంట్ అనుకుంటూ తన దగ్గర ఉన్న దాన్ని ఆస్వాదించడం, అనుభవించడం మర్చిపోతున్నారు. అంతిమంగా తనకు కావలసిన ప్రేమ, కేరింగ్ని పరస్పరం ఇవ్వడంలోనూ తీసుకోవడంలోనూ విఫలమవుతున్నారు. అలాగే రీల్లో చూసిన ప్రతి దానిని కంపారిజన్ చేసుకొని అది రియాలిటీలోకి రాకపోయేసరికి నిరాశ, నిస్పృహలకు గురయ్యి విపరీతమైన స్ట్రెస్కి, డిప్రెషన్కి గురయ్యి రిలేషన్స్ బాగా దెబ్బతింటున్నాయి. కెరియర్లో గెలవాలంటే కాంప్రమైజ్ కాకుండా కష్టపడాలి. అలా అయితేనే గెలుస్తాం. కానీ రిలేషన్షిప్ బంధాలలో ఎదుటివారి కోసం ఓడిపోవడం కూడా గెలిపే. ఎందుకంటే ప్రతిగా వాళ్ళ ప్రేమను పొందుతాం. సో కెరియర్ని, రిలేషన్షిప్ని ఒకేలా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అడగవచ్చు, అదేంట్రా జనరేషన్ చేంజ్ అయింది, అప్డేట్ అవ్వకూడదా అని. అప్డేటెడ్ అంటే మనిషి యొక్క జీవిత కాలాన్ని, అలాగే మనిషి ఆలోచన విధానాలని పెంచే విధంగా ఉండాలి. కానీ మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి జంతువుగా ప్రవర్తించకూడదు కదా. ఇక్కడ సోషల్ మీడియా మొత్తము చెడ్డది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎందులోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. మంచి మాత్రమే తీసుకొని వెళ్ళే వారి కోసం కాదు ఈ వీడియో. కొద్దిమంది మంచికి చెడుకి మధ్య ఊగిసలాడే వ్యక్తిత్వాలు మనసులో ఉంటాయి. అలాంటి వారి కోసమే. వారిలో ఒక్కరు మంచి సైడ్ వచ్చినా నేను చేసే ప్రయత్నానికి ఫలితం దక్కినట్టే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మన జనరేషన్లో ఈ ప్రేమలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఎందుకు ఎక్కువగా విఫలమవుతున్నాయి. మన ముందు తరాలలో అసలు వాళ్ళ మధ్యన గొడవలు జరగలేదా, విభేదాలు రాలేదా అంటే వచ్చి ఉంటాయి కదా. అయినప్పటికీ వారు కలకాలం కలిసి ఉండడానికి పాటించిన సూత్రం ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక విడాకుల రేటు గల దేశం ఏంటో తెలుసా? మాల్దీవ్స్. అప్రాక్సిమేట్లీ 11% ఉంది. మన దేశంలో ఈ విడాకుల రేట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ లాస్ట్ 2 దశాబ్దాలలో చూస్తే 50 to 60% ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మన తల్లిదండ్రుల జనరేషన్లో కానీ మన తాతల జనరేషన్లో కానీ భార్యాభర్తల మధ్యన గొడవలు జరగవా అంటే జరిగింటాయి కదా. అయినప్పటికీ వాళ్ళు కలిసి జీవించడానికి గల కారణాలు ఏమిటి? ఇక్కడ విడాకులు తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం కాదు. జస్ట్ ఈ విడాకులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అన్నది విశ్లేషించుకుందాం. ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. కొన్ని నా స్వీయ అనుభవాలు, మరికొన్ని నా చుట్టూ ఉన్న జీవితాల నుంచి చూసి తెలుసుకున్నవి, ఇంకొన్ని నేను చదివి తెలుసుకున్నవి. సో వీటన్నిటినీ కలిపి విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని దానిలో నుంచి ఒక సమాధానాన్ని, ఒక సొల్యూషన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి ఇవే రీజన్స్ అని చెప్పడానికి వెళ్ళలేదు. ఇక్కడ ఒక్కొక్కరు కారణంతో విడిపోతూ ఉంటారు. అది అండర్స్టాండింగ్ లోపించడం వలన, ట్రస్ట్ లేకపోవడం వలన, ఇండివిజువాలిటీ ఎక్కువ అవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మన జనరేషన్లో టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందామని భావిస్తున్న మనము ఆ టెక్నాలజీ వస్తూ ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కూడా మన దేశానికి తీసుకువచ్చింది. సో ఇక్కడ కల్చర్ పరంగా కొన్ని మార్పులు వచ్చాయి. అది కూడా ఒక రీజన్గా అని మనం అంగీకరించాలి. ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేమిటంటే మన ముందు తరాలలో భార్యాభర్తలలో ఒకరే సంపాదించేవాళ్ళు. కానీ మన జనరేషన్లో ఇద్దరు సంపాదన అనే వేటలో పడ్డారు. ఆ విధంగా మన ముందు తరాలలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మానసికంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఎదుటి వ్యక్తి ఒక మాట అన్నా
ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఓపికగా ఉండేవాళ్ళు. కానీ మన జనరేషన్లో ఇద్దరికీ పని ఒత్తిడి ఎక్కువైపోయి ప్రశాంతత కోల్పోయి చిన్న చిన్న వాటికి చిరాకులు, ఆ చిరాకులో ఆ గొడవ మరింత పెద్దదవి చివరికి విడాకుల వరకు దారితీస్తున్నాయి. మన ముందు తరాల వాళ్ళు వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక సూత్రాన్ని పాటించారు. అది ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లోనే విందాం. ఆలుమగలైన ఆప్తమిత్రులైన అన్నదమ్ముళ్ళైన చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపే సూత్రం భరించడం. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం, మామూలే. కానీ నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం అదే ప్రత్యేకత. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. మనకు నచ్చని గుణాలు అన్నీ చెడ్డవి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది తెలుసుకుంటే స్నేహదీపం అఖండంగా వెలుగుతుంది. మన ముందు తరాల వాళ్ళు ఈ సూత్రాన్ని బాగా పాటించారు. అందుకు ఫలితంగానే ప్రేమను పొందారు. ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్, వాక్ అలోన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫార్, వాక్ టుగెదర్. రతన్ టాటా గారు ఏ పరిస్థితులను ఉద్దేశించి ఈ లైన్స్ చెప్పారో తెలియదు, కానీ మనం మాత్రం మన పర్సనల్ లైఫ్కి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన లైన్స్ ఇవి. మీరు వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవండి, కానీ మీరు చాలా దూరం నడవాలనుకుంటే కలిసి నడవండి. మరి జీవితం అనే ప్రయాణంలో వేగంగా నడవాలా లేదా కలిసి ప్రయాణించాల్సిన దూరమా, నిర్ణయం నీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.